అనర్హత పిటిషన్ పై అఫిడవిట్ చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనర్హత పిటిషన్ పై అఫిడవిట్ దాఖలు చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. పిటిషన్ ని కొట్టివేయాలని స్పీకర్ కి దానం వినతి ఇచ్చినట్టు తెలుస్తోంది. నేను బీఆర్ఎస్ కి రాజీనామా చేయలేదంటున్నారు ఆయన. నన్ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు సమాచారం లేదు. 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లాను. కాంగ్రెస్ సమావేశానికి వ్యక్తిగత హోదాలో వెళ్లానని చెప్తున్నారు దానం నాగేందర్. నేను పార్టీ మారినట్టు బీఆర్ఎస్ భావిస్తుంది అంటున్నారు ఆయన. అనర్హత పిటిషన్ పై అఫిడవిట్ దాఖలు చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. పిటిషన్ ని కొట్టేయాలని స్పీకర్ కి దానం వినతి ఇచ్చారు. నేను బీఆర్ఎస్ కి రాజీనామా చేయలేదంటున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. నన్ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు సమాచారం కూడా లేదంటున్నారు. 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లా, అది కూడా వ్యక్తిగత హోదాలో వెళ్లానని చెప్తున్నారు. నేను పార్టీ మారినట్టు బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందన్నారు దానం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, దానం నాగేందర్ ఇంకా నేను అఫీషియల్ గా వెళ్ళాను, అంతేకాని నేను ఏ ఉద్దేశంతో వెళ్ళలేదని చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీ తనను వెళ్లిపోయినట్టుగా భావిస్తుందంటూ కూడా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకీ దానం బీఆర్ఎస్ లో ఉన్నట్టా, కాంగ్రెస్ లో ఉన్నట్టా, ఆయన నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? రైట్, ఒక ఇంట్రెస్టింగ్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటిసారి దానం నాగేందర్ అటు స్పీకర్కి సంబంధించినటువంటి స్పీకర్ ఇచ్చినటువంటి నోటీస్ సంబంధించి ఒక అఫిడవిట్ని పెట్టినట్టుగా తెలుస్తుంది, స్పీకర్ ఛాంబర్కి పంపినట్టుగా తెలుస్తుంది. అందులో దాదాపు 31 పాయింట్లతో ఆయన అనేక విషయాలు జోడిస్తూ ఒక లెటర్ని అఫిడవిట్లో మెన్షన్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి మారలేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్లో గెలిచానో 2023లో ఖైరతాబాద్లో గెలిచానో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. కానీ వాళ్ళు సస్పెండ్ చేస్తే దాని విషయం పైన నాకు తెలియదు, నాకు ఎలాంటి ఇంటిమేషన్ కూడా లేదని కూడా చెప్పడం జరిగింది. అలాగే 2024లో కాంగ్రెస్కి సంబంధించినటువంటి సభలో నేను పార్టిసిపేట్ చేస్తాను, కానీ వ్యక్తిగతంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ పార్టీకి సంబంధించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అని చెప్పి కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఆయన దాని తర్వాత ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అనేక విషయాలు ఆయన అటు కాంగ్రెస్కి సంబంధించి మాట్లాడడం జరిగింది. అనేక సభల్లో కాంగ్రెస్ని గురించి కూడా మాట్లాడుతూ కూడా అనేక సార్లు కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడే నేపథ్యంలో ఈసారి ఈ అఫిడవిట్లో 31 కాలమ్స్ కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. 31 పేరాస్లో ఆయన ఏదైతే వాళ్ళందరూ కూడా చెప్తున్నారో దాని మీద ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో అటు బీఆర్ఎస్ నుంచి కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి అఫిడవిట్లో అనేక తప్పిదాలు ఉన్నాయి. ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. నాకు సంబంధించినటువంటి ఫండ్స్ ఏదైతే ఉన్నాయో, ఇందాక గతంలో జరిగినటువంటి 7 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫండ్స్ ఏదైతే బీఆర్ఎస్ తెలంగాణ భవన్కి, తెలంగాణకు సంబంధించినటువంటి ఫండ్ రేజింగ్లో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా అయితే జమ అవుతున్నాయో నా శాలరీ నుంచి కూడా అందులోనే జమ అవుతున్నాయి అన్న విషయాన్ని కూడా ఆయన మెన్షన్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ 7 మెంబర్స్కి సంబంధించిన దానిపైన స్పీకర్ అదే విషయాన్ని మెన్షన్ చేయడం జరిగింది. 7 సంబంధించిన దాంట్లో వాళ్ళకి సంబంధించిన జీతపత్యాల్లో మనీ ఏదైతే మనీ డెడిక్ట్ అవుతుందో అది మొత్తం కూడా దాంట్లోనే బీఆర్ఎస్ సంబంధించిన అకౌంట్లోనే పడుతుంది. కాబట్టి వాళ్ళని ఇంకా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కానీ పరిగణించాలని చెప్పి స్పీకర్ తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈసారి దానం నాగేందర్ మాట్లాడుతూ అదే విషయాన్ని క్రోడీకరించడం కావచ్చు, అలాగే సస్పెండ్ చేసిన విషయాన్ని ఏదైతే మెన్షన్ చేశారో ఆ సస్పెండ్ చేసిన విషయం నాకు ఇంతవరకు తెలియదు, నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అన్న క్వశ్చన్ కూడా ఆయన రేజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేవలం ఒక ఇంట్రెస్టింగ్ అయితే ఒక ఉత్కంఠ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించిన దానిపైన వారు బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుందని చూడాలి. ఎందుకంటే డైరెక్ట్గా అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ నుంచి డైరెక్ట్గా పోటీ చేసిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఒకవేళ వాళ్ళు సస్పెండ్ చేస్తే దానికి సంబంధించి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ధర్మాసనం ఏ విధంగా నిర్ణయిస్తుంది, దానికి సంబంధించినటువంటి కౌంటర్ని నేను ఏ విధంగా దాఖలు చేయాలో అది కూడా చెప్పాలంటూ కూడా ఆయన ఆ లెటర్లో కూడా మెన్షన్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుప్రీంకోర్టు డైరెక్షన్లో నేను వెళ్తాను, కానీ ఏదైతే నేను పార్టీ మారానని చెప్పి వాళ్ళ ఆధారాలు పెడుతున్నారు ఆ ఆధారాలు కరెక్ట్ కాదంటూ కూడా అటు దానం నాగేందర్ చెప్తున్న నేపథ్యంలో స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతాడు. దాదాపు 2 రోజుల టైం ఉంది. 30వ తారీఖు వీళ్ళు మీట్ అవుతున్నారు. 30వ తారీఖు రోజు అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కౌశిక్ రెడ్డి పిటిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన సంబంధించినటువంటి ఆధారాలు తీసుకొని రావాలని చెప్పి కూడా అటు స్పీకర్ చెప్పిన నేపథ్యం చూసాం. అలాగే 12 గంటలకి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అటు ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి ఏలటి మహేశ్వర్ రెడ్డి కూడా 12 గంటలకు కలుస్తున్న నేపథ్యంలో ఈ ముందుగానే ఇచ్చినటువంటి అఫిడవిట్లో స్పీకర్ అనేక విషయాలు కూడా స్పీకర్ని చెప్తూ కూడా నేను పార్టీని మారలేదు, ఖచ్చితంగా ఇది కొట్టేయాలని చెప్తున్న నేపథ్యంలో స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతాడు, విచారణ ఉంటుందా లేకపోతే ఈ అఫిడవిట్ని చూసిన తర్వాత ఇంకా ఏదైనా డెసిషన్ తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. Yes, sir. Thank you, Ashok. Thanks for the updates.